మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే రసాయన బంధం, వ్యాలెన్సీ రసాయన బంధం. ఇక్కడ వ్యాలెన్సీ అంటే ఏంటి చూద్దాం మనం. ఇక్కడ వ్యాలెన్సీ అంటే ఏంటి? ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని వ్యాలెన్సీ అంటాం. ఓకేనా? ఈ వ్యాలెన్సీ ఆధారంగా మనం ఫార్ములాస్ రాస్తూ ఉంటాం. ఓకేనా? ఈ చాప్టర్లో ముఖ్యంగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఏం తెలుసుకోబోతున్నామంటే చూద్దాం మనం. ఈ చాప్టర్ యొక్క ఉపయోగం కూడా ఒకసారి మనం దీని అప్లికేషన్ కూడా నేర్చుకుందాం మనం. ఈ చాప్టర్లో ముఖ్యంగా మనకి కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. మనం ఈ రియాక్షన్స్లో కొన్ని ఎక్సోథెర్మిక్ అంటాం, మరికొన్ని ఎండోథెర్మిక్ అంటాం. కొన్ని ఉష్ణ మోచక చర్యలు, మరికొన్ని ఉష్ణగ్రాహక చర్యలు. అంటే కొన్ని చర్యలలో ఉష్ణం అనేది వెలువడుతూ ఉంటుంది, మరికొన్ని చర్యలలో ఉష్ణం గ్రహించబడుతూ ఉంటుంది. ఎందుకు ఉష్ణ మోచక చర్యలు అయ్యే కొన్ని చర్యలు, ఎందుకు ఉష్ణగ్రాహక చర్యలు అయ్యే కొన్ని చర్యలు, ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈ చాప్టర్ నుండి. అలానే వాటర్లో ఉప్పు కరుగుతూ ఉంటుంది, అదే వాటర్లో నాప్తలిన్ గొర్రెలు కరగవు. కిరోసిన్లో నాప్తలిన్ గొర్రెలు కరుగుతూ ఉంటాయి, అదే కిరోసిన్లో సాల్ట్ కరగదు. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. అలానే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి మనకి. ఏంటంటే వాటర్ ఫార్ములా H2O అంటాం. ఈ వాటర్ ఫార్ములాని H2 అని ఎందుకన్నా మనం H2O అనొచ్చు కదా, లేకపోతే H2O అనొచ్చు కదా, డౌట్ రావచ్చు మనకి. దాన్ని H2O ఎందుకు అంటాము అనే విషయాన్ని కూడా ఈ చాప్టర్లో మనకి చైతార్థమవుతుంది. ఈ చాప్టర్లో మెయిన్ అవుట్కమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటి, రసాయన బంధం ఏంటి, అణువులో ఉండే పరమాణువుల మధ్య గల ఆకర్షణ బలాన్ని ఏమంటాం మనం? రసాయన బంధం అంటాం. అణువులో ఉండే పరమాణువుల మధ్య గల ఆకర్షణ బలాన్ని రసాయన బంధం అంటాం. అయితే ఈ రసాయన బంధం గురించి తెలిపే సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని. ఒకటి ఏంటంటే ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోవాలెన్స్ సిద్ధాంతము, ఎలక్ట్రోవాలెన్స్ సిద్ధాంతము. దాన్ని సింపుల్ గుర్తుపెట్టుకోవడం కోసం అనేది ఈటీవీ అంటాం మనం. ఈటీవీ, ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ. ఆ తర్వాత ఏంటంటే వెస్పర్ VSEPR థియరీ. ఈ థియరీ చదువుకోవాలి. వ్యాలెన్సీ స్థాయి ఎలక్ట్రాన్ వికర్ సిద్ధాంతము. వ్యాలెన్సీ స్థాయి ఎలక్ట్రాన్ వికర్షణ సిద్ధాంతం. అలానే VBT వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము. ఇందులోనే మనకు వస్తుందంటే సంకరీకరణం అనే సంకరీకరణం కూడా వస్తుంది మనకి. ఈ మూడు సిద్ధాంతాలు బాగా చదివినట్లయితే ఈ చాప్టర్ అయిపోయినట్లు. ముఖ్యంగా మూడు థియరీస్: ఈటీవీ, వెస్పర్, VBT, హైబ్రిడైజేషన్. ఈ మూడు సిద్ధాంతాలు నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా ఈ చాప్టర్లో ఉండే అన్ని విషయాలు మనకి ఈజీగా గుర్తుంటాయి. ముఖ్యంగా ఉదాహరణకి వాటర్ మాలిక్యూల్ తీసుకుందాం మనం. వాటర్, ఇందులో ఈ వాటర్ యొక్క నిర్మాణం చెప్పాలి మనం. ఎలా చెప్పాలి మనం? ఈటీవీ పరంగా చెప్పాలి, నెక్స్ట్ ఏంటండి వెస్పర్ పరంగా చెప్పాలి,
విబిటి పరంగా చెప్పాలి, సంకరీకరణ పరంగా చెప్పాలి. ఎలా చెప్తాం చూద్దాం మనం. అంటే వాటర్ మాలిక్యూల్లో ఉండే బాండ్స్ మనం ఎలా వివరిస్తాం మనం, పై 3 సిద్ధాంతాల ద్వారా ఎలా చెప్తాం మనం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఒకే ఒక క్వశ్చన్ అండి. ఇక్కడ వాటర్ మాలిక్యూల్లో ఉండే బాండ్స్ అని వివరించాలి. వాటర్ మాలిక్యూల్ యొక్క నీటి అణువు యొక్క నిర్మాణం చెప్పాలి. నీటి అణువు యొక్క నిర్మాణం చెప్పడం కోసం ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఈటీవీ, ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ బ్యాలెన్స్ పరంగా నీటి అణువు నిర్మాణం ఎలా చెప్తాం మనం. వెస్పర్ థియరీ సిద్ధాంత పరంగా నీటి అణువు యొక్క నిర్మాణం ఎలా చెప్తాం మనం. వ్యాలెన్సీ బంధ సిద్ధాంత పరంగా నీటి అణువులో ఉండే బంధాలను ఎలా వివరిస్తాం మనం. సంక్రీకరణ పరంగా నీటి అణువులో ఉండే బంధాలను ఎలా వివరిస్తాం. ఓకేనా? ఒకటి అర్థమైపోతే అంతా అర్థమైపోయినట్లే. అంత పెద్ద చాప్టర్ ఏం చేస్తాం మనం, సింపుల్గా మనం, చాలా పెద్ద చాప్టర్ అది. దాని సింపుల్గా 3 సిద్ధాంతాలు, ఈటీవీ, వెస్పర్, విబిటి. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆపిస్తాను. వాటర్లో సెంట్రల్ ఆటం ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? సరే, ఇంకా సింపుల్గా దాని చుట్టూ ఏమున్నాయి? 2 Hలు ఉన్నాయి. ఆక్సిజన్. ఓకేనా? బాండ్ అంటే ఏంటి? షేరింగ్ ఎలక్ట్రాన్స్. బాండ్ అంటే ఏంటండి? షేరింగ్ ఎలక్ట్రాన్స్. చూడండి, ఇక్కడ ఇది అవద్ది ఎలక్ట్రాన్, హైడ్రోజన్, ఇది హైడ్రోజన్. ఆక్సిజన్ చుట్టూ 2 ఉన్నాయి. యాక్చువల్ ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8, దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 6 ఉంటాయి. ఓకేనా? ఆక్సిజన్ అటామిక్ నెంబర్ అంతా 8. ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8. ఆక్సిజన్ పరమాణులో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ అయిపోయి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6. ఓకేనా? ఈ 6 ఎలక్ట్రాన్స్లో ఆల్రెడీ 2 రాసాం మనం. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకేనా? ఇలా రాస్తేనే ఏమంటాం మనం, ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ బ్యాలెన్స్ పరంగా చెప్పడం. దీనే లూయిస్ డాట్ థియరీ అంటాం. లూయిస్ డాట్ థియరీ. తర్వాత రెండోది ఏంటి? వెస్పర్ థియరీ. ఈ సిద్ధాంత పరంగా ఏం చెప్తామంటే, ఈ సెంట్రల్ ఆటం వద్ద ఎన్ని బంధగత జంటలు ఉన్నాయి, ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి చెప్పండి ఒకసారి. H2O అణువులో ఎన్ని బంధగత జంటలు ఉన్నాయి అంటే, బంధంలో పాల్గొనే ఎలక్ట్రాన్లు ఏమంటాం మనం? బంధగత జంటలు అంటాం. బంధంలో పాల్గొనే ఎలక్ట్రాన్లు ఏమంటాం మనం? ఒంటరి ఎలక్ట్రాన్లు అంటాం. అయితే ఇక్కడ ఎన్ని బంధగత జంటలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ బాండ్ పేర్స్ ఉన్నాయి 2. బంధంలో పాల్గొనని ఎలక్ట్రాన్ జంటలు ఉన్నాయి 2 ఉన్నాయి అంటాడు. H2O అణువులో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి. ఇలా ఈ విధంగా చెప్తాం మనం వెస్పర్ థియరీ పరంగా. వ్యాలెన్సీ బంధ సిద్ధాంత పరంగా చెప్తే, ఆక్సిజన్ పరమాణులోని ఇక్కడ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 8. 1s2, 2s2, 2p4. చూడండి, ఇక్కడ ఆక్సిజన్ ఆటంలో 2 అన్పేర్డ్ ఆటమ్స్ ఉన్నాయి. ఇందులో ఉన్నాయి p ఆర్బిటాల్. H2Oలోని సెంటర్ ఆటం O వద్ద 2 p ఆర్బిటాల్ ఉన్నాయి. ఇదో p ఆర్బిటాల్, ఇదో p ఆర్బిటాల్. ఈ 2 p ఆర్బిటాల్ ఏమవుతాయంటే, 2 హైడ్రోజన్ పరమాణువుల యొక్క s ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతాయి. ఇది H2O యొక్క నిర్మాణం. దేని పరంగా? విబిటి పరంగా. నెక్స్ట్ ఏం చెప్పాలి? సంకరీకరణ పరంగా చెప్పాలి. సంకరీకరణ పరంగా చెప్పాలంటే, ఆక్సిజన్ చుట్టూ 4 sp3 సంకర ఆటోలు ఉంటాయి. sp3, 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 sp3 ఇలా చెప్తే సంకరీకరణ పరంగా దాని నిర్మాణం చెప్పినట్లు. ఈ విధంగా మనం నేర్చుకుంటే ఈజీగా మనకి ఈ చాప్టర్ నుంచి ఏపీటీ కూడా పోదు. ఓకేనా? ఇది కెమికల్ బాండ్లో ఉండే ముఖ్యమైన అవుట్కమ్స్. ఇది నెక్స్ట్ ఏముందండి? కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. మన నిత్య జీవితంలో రసాయన శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది. మన నిత్య జీవితంలో వాడే యాంటీబయాటిక్స్ కానీ, ఓకేనా, యాంటాసిడ్స్ కానీ, ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో వాడే కెమిస్ట్రీ. వాటి కోసం నేర్చుకుంటామని ఇక్కడ
అంటే మనం వాడే మందులు కానీ మనం వాడే విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి మనకి. తర్వాత 11th వన్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఆక్సిడేషన్ రిడక్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి మనం. కెమికల్ ఈక్వేషన్స్తో చెప్పాను మీకు, ఆక్సీకరణ క్షయకరణ చర్యలు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఇక్కడ 12th చాప్టర్ ఏంటంటే ఎలక్ట్రాలసిస్ అండ్ ఎలక్ట్రో కెమికల్ సిరీస్. విద్యుత్ విశ్లేషణ, విద్యుత్ విశ్లేషణ. అలానే ఇంకోటి ఏమంటే లోహాల చర్యాశీలత క్రమం, లోహాల చర్యాశీలత క్రమం. చాప్టర్ అండి. విద్యుత్ విశ్లేషణ అంటే ఏంటంటే ఒక పదార్థం గుండా ఒక ద్రావణం గుండా విద్యుత్ పంపి వాటిని విడగొట్టే ప్రక్రియను ఏమంటామంటే విద్యుత్ విశ్లేషణ అంటాం. ద్రవ స్థితిలో కానీ ద్రావణ స్థితిలో కానీ ఒక పదార్థం గుండా విద్యుత్ పంపి దాన్ని ఏం చేయాలని వియోగం చెందించే ప్రక్రియను ఏమంటామంటే విద్యుత్ విశ్లేషణ అంటాం. ఉదాహరణకి సోడియం క్లోరైడ్ ద్రవం గుండా విద్యుత్తును పంపి సోడియం లోహముగాను క్లోరిన్ వాయువుగా విడగొట్టే ప్రక్రియను ఏమంటాం మనం విద్యుత్ విశ్లేషణ అంటాం. తర్వాత ఏంటంటే లోహాల చర్యాశీలత క్రమం చాలా ఇంపార్టెంట్ అండి. లోహాల యొక్క ధర్మాలు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఈ లోహ ధర్మాలలో లోహాల చర్యాశీలతని చూద్దాం మనం. ఈ లోహ ధర్మం అంటే ఏం చెప్పాం మనం, లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవుతాయని చెప్పుకున్నాం. అవే లోహాలు అనేవి క్షారాలతో రియాక్ట్ అవుతుంటాయి. లోహాలు అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి. లోహాలు అనేవి స్థానభ్రంశ చర్యల్లో పాల్గొంటాయి. లోహాలు అనేవి స్థానభ్రంశ చర్యల్లో పాల్గొంటాయి. అయితే చూద్దాం మనం ఒకసారి చూడండి. ఇక్కడ కాపర్ సల్ఫేట్ ద్రావణం తీసుకున్నాను, అందులో ఒక మేక్ పడేసాను. అప్పుడు ఏమో చూద్దాం మనం. అలానే ఇక్కడ ఫెరస్ సల్ఫేట్కి కాపర్ కలిపాను. ఒక రాగి తీగను ఫెరస్ సల్ఫేట్ ద్రావణంలో వేసాను. ఏమో చూద్దాం మనం. అర్థమైంది. ఇక్కడ ఏం చేశానండి, ఇది ఒక కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఓకేనా. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఏం చేశాను, నేను ఒక ఐరన్ మేక్ పడేశాను. ఇక్కడ ఏమైనా మార్పు జరగదా. అలానే ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఫెరస్ సల్ఫేట్ సొల్యూషన్లో ఫెరస్ సల్ఫేట్ ద్రావణంలో రాగి తీగ వేశాను. అక్కడ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫెరస్ అనేది కాపర్ సల్ఫేట్తో చేజర్పి ఇక్కడ ఏమవుతాయంటే ఫెరస్ సల్ఫేట్ గాను అలాగనే కాపర్ గాను ఇలా అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఐరన్ పైన కాపర్ పోత ఏర్పడుతుంది. ఈ ఐరన్ మేక్ పైన ఒక కాపర్ పోత ఏర్పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చర్య జరగదు అంటాం. చర్య జరగదు. ఏంటి సార్ సరిపోయింది కదా. ఇక్కడ కూడా CuSO4+Fe ఏర్పడవచ్చు కదా. CuSO4+Fe ఏర్పడవచ్చు అంటే ఇక్కడ ఏర్పడదు. ఇక్కడ చర్య జరగడానికి ఇక్కడ చర్య జరగకపోవడానికి కారణం ఏంటి, అదేనండి లోహాల చర్యాశీలత క్రమం అంటే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫెరస్ ఏమైంది, కాపర్ని తోసింది బయటికి. కాపర్ ఏమైంది, ఫెరస్ని బయటికి తోలేకపోతుంది. ఈ ఐరన్ అనేవాడు కాపర్ని బయట తోస్తాడు. ఇక్కడ కాపర్ అనేవాడు ఐరన్ని తోలేకపోతున్నాడు. కారణం ఏంటి, అదే లోహాల చర్యాశీలత. ఇక్కడ ఏంటంటే అన్ని లోహాలు ఒకేలా ఉండవు. కొన్ని లోహాల యొక్క చర్యాశీలత ఎక్కువ, మరికొన్ని లోహాల చర్యాశీలత తక్కువ. చూడండి, మనం కొంతమంది బలంగా ఉంటాం, మరి కొంతమంది బలహీనంగా ఉంటాం. బలంగా ఉండేవాడు ఏం చేస్తాడు, బలహీనంగా ఉండేవాడిని తోస్తాడు. బలహీనంగా ఉండేవాడు బలమైన వాడిని తోయలేడు. లోహాల్లో కూడా అధిక చర్యాశీలత లోహాలు ఉంటాయి, అల్ప చర్యాశీలత లోహాలు ఉంటాయి, మధ్యస్థ చర్యాశీలత లోహాలు ఉంటాయి. అధిక చర్యాశీలత లోహాలు అల్ప చర్యాశీలత లోహాలని తోస్తాయి. అదే కానీ అల్ప చర్యాశీలత లోహాలు అధిక చర్యాశీలత లోహాలని స్థానభ్రంశం చెందించలేవు. ఓకేనా. ఇక్కడ జరిగిందంటే
కాపర్ కంటే ఐరన్కు అధిక చర్యాశీలత ఉంది. ఇలా ఉంది కాబట్టి ఏం చేస్తుంది, ఐరన్ ఏం చేస్తుంది, కాపర్ని బయట తోస్తుంది. ఓకేనండి. అధిక చర్యాశీలత లోహాలు అల్ప చర్యాశీలత లోహాలని స్థానభ్రంశం చెందిస్తాయి. ఇక్కడ అల్ప చర్యాశీలత గల లోహాలు అధిక చర్యాశీలత గల లోహాలని స్థానభ్రంశము చెందించలేవు. ఓకేనండి, రైట్. సార్ ఏంటి సార్, ఏవి అధిక చర్యాశీలత, ఏవి అల్ప చర్యాశీలత ఎలా గుర్తుంటాయి, ఏముంటాయి చూద్దాం మనం. ఇక్కడ మనం కొన్ని రాస్తాను చూడండి, ఆ క్రమం రాస్తాను మీకు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే మనకి. ఆ క్రమాన్ని అర్థం చేసుకున్నందరూ కూడా ఇక్కడ క్రమం ఏంటంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, lead, iron, lead, hydrogen, copper, mercury, silver, gold, platinum. ఈ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ సిరీస్ అనేవి హై రియాక్టివిటీ, లో రియాక్టివిటీ. ఏంటనేది హై రియాక్టివిటీ టు లో రియాక్టివిటీ. ఇది కానీ మనకు బాగా అర్థమైతే ఇంకా మనకి ఏ బిట్ అయినా బాగా చేయొచ్చు. ఒక బిట్ వస్తుంది, ఒక బిట్ అనేది రావడం అంటాడు. ఈ క్రింది వాటిలో ఉదాహరణకి సోడియం, అలానే మెగ్నీషియం, అలానే ఏజీ, అలానే ఐరన్. ఈ నాలుగింట్లో తక్కువ చర్యాశీలత మూలకం ఏది? ఈ నాలుగు లోహాలలో తక్కువ చర్యాశీలత లోహం ఏది? ఏదండి చెప్పండి. ఏజీ, సిల్వర్. ఈ 4 లోహాలలో ఎక్కువ చర్యాశీలత లోహం ఏంటి? సోడియం. ఇలా అంటాడు అన్నమాట మన బిట్ అనేది. ఓకేనా? ఏంటండి ఇవి? ఏం చెప్పినది? హై టు లో, అధిక చర్యాశీలత నుండి ఏంటండి? అధిక చర్యాశీలత ఓకేనా? పొటాషియం సింబల్ ఏంటి? కే అంటాం. కాలియం, దీన్ని కే అంటాం. దీన్ని మనం సోడియం ఎన్ఏ అంటాం, మనం సిఏ అంటాం. మెగ్నీషియం ఎంజీ అంటాం. ఏఎల్ అల్యూమినియం, జింక్ జెడన్, ఐరన్ ఎఫ్ఈ, లెడ్ పీబీ, హెచ్, కాపర్ సియు, మెర్కురీ హెచ్జి, సిల్వర్ ఏజీ అర్జెంటీనా అంట, గోల్డ్ ఏయు, ప్లాటినం పీటీ. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టగలము? ఈ సిరీస్ అనేవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఈ ఆర్డర్ కానీ మనకు గుర్తుంటే ఈ చాప్టర్లో బిట్ చేసేవచ్చు. మరి ఈ ఆర్డర్ ఎలా గుర్తుంటుందండి? పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, హైడ్రోజన్, కాపర్, మెర్కురీ, సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనేది మీకు బైహార్ట్ చేయాలి. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. ఈ ఆర్డర్ గుర్తుండాలి. ఈ ఆర్డర్ గుర్తుంటే ఈజీగా మనం ఏ బిట్ని ఆన్సర్ చేయొచ్చు. ఈ ఆర్డర్ పరంగా హై రియాక్టివిటీ మెటల్ ఏమవుద్ది? లో రియాక్టివిటీ మెటల్ని
డిస్ప్లేస్ చేస్తుంది. అధిక చర్యాశీలత గల మూలకము అల్ప చర్యాశీలత గల మూలకాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది. ఓకేనా? మరి ఏది అధిక చర్యాశీలత, ఏది అల్ప చర్యాశీలత అనేది ఎలా తెలుసుకుంటామంటే ఈ ఆర్డర్ గుర్తుంటే. మరి ఆర్డర్ చూద్దాం మనం. ఫస్ట్ ఏంటి ఇక్కడ చూద్దాం. ఒక చిన్న కోడ్ చెప్తా చూడండి. ప్లీజ్, చిన్న కోడ్, ప్లీజ్ స్టాప్ కాలింగ్ మ్యాజిన్. He could make silver, gold, platinum ornaments. చూడండి, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వచ్చినట్లే. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మేజల్. మేజల్ అని ఒక వ్యక్తి పేరు, మేజల్. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మేజల్. హీ కుడ్ మేక్ అనే తను ఏం తయారు చేస్తున్నాడు? సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఆర్నమెంట్స్. సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఆర్నమెంట్ తయారు చేయాలట ఆయన. సో ఆయన్ని డిస్టర్బ్ చేయదు. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మేజల్. హీ కుడ్ మేక్ సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఆర్నమెంట్స్. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ పి ఫర్ పొటాషియం. ఇక్కడ పి అంటే ఏంటంటే పొటాషియం, ఎస్ ఫర్ సోడియం, సిఏ ఫర్ కాల్షియం. పి ఫర్ పొటాషియం, ఎస్ ఫర్ సోడియం, సిఏ ఫర్ కాల్షియం, ఎం ఫర్ మెగ్నీషియం, ఏ ఫర్ అల్యూమినియం, జింక్, జెడ్ ఫర్, ఐ ఫర్ ఐరన్, ఎల్ ఫర్ లెడ్. చూడండి నేవే అప్పుడే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్. హెచ్ ఫర్ హైడ్రోజన్, సిఏ ఫర్ కాపర్, ఎం ఫర్ మెర్క్యూరీ. ఇలా మామూలు సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఆర్నమెంట్స్ అన్నీ వచ్చాయి కదండి మీకు. అయితే ఇందులో ఇంతవరకు హై రియాక్టివిటీ సిరీస్ అంటాం, ఇంతవరకు ఏంటంటే మోడరేట్ అంటాం. ఇదేంటిది? లో రియాక్టివిటీ. ఇంకా చెప్పాలంటే 5 కూడా అధిక చర్యాశీలత గల శ్రేణి. కింద 3 ఏంటి? లో రియాక్టివిటీ సిరీస్. ఇదేంటి? మధ్యలో ఉంది మధ్యస్థ చర్యాశీలత గల మూలకాలు ఇవి. ఓకేనా? రైట్. ఇందులో కూడా ఈ 5 హై రియాక్టివిటీ, కింద 3 లో రియాక్టివిటీ, ఈ మధ్యలో ఉన్నవి మోడరేట్ అంటాం మనం. ఇప్పుడు బిట్ చూద్దాం మనం. ఇందా బిట్ ఏమన్నాం మనం? Fe plus CuSO4 gives rise to FeSO4 plus Cu అన్నాం. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఐరన్ ఏమైంది? కాపర్ని బయట తోస్తుంది, అంతే కదా. ఇవన్నీ ఐరన్ ఏమైంది? కాపర్ యొక్క స్థానం మార్చింది. కాపర్ యొక్క స్థానాన్ని మార్చింది. ఈ సల్ఫేట్ పక్క ఎవరు వచ్చారు? సల్ఫేట్ పక్కకి ఐరన్ వచ్చాడు, కాపర్ని తోస్తాడు. ఈ సల్ఫేట్ పక్కకి ఎవరు వచ్చారు? ఐరన్ వచ్చాడు, కాపర్ తోస్తాడు. అంటే ఐరన్ కాపర్ తోసాడు అంటే అర్థం ఏంటి? కాపర్ కంటే ఐరన్ ఎలా ఉండాలి? అధిక చర్యాశీలత ఉండాలి. చూందా? కాపర్ పైన ఐరన్ ఉంది చూడండి. కాపర్ పైన ఐరన్ ఉంటే కాపర్ ఇక్కడ ఉంది, ఐరన్ ఇక్కడ ఉంది. సో అంటే కాపర్ కంటే ఐరన్ బలమైన వాడు, అందుకు వాడు ఏం చేశాడు? తోస్తాడు. అంటే కాపర్ కంటే ఐరన్ ఏమవుతుంది? హై రియాక్టివిటీ. సో కాపర్ కంటే ఐరన్ అనేది హై రియాక్టివిటీ కాబట్టి ఐరన్ ఏం చేశాడు? కాపర్ యొక్క ప్లేస్ని మార్చేశాడు, కాపర్ని డిస్ప్లేస్ చేశాడు. ఓకేనా? సో ఈ రియాక్షన్ కరెక్టే. ఓకేనా? ఇందులో కాపర్ ఐరన్లో ఎవరు హై రియాక్టివిటీ? ఐరన్కి హై రియాక్టివిటీ ఉంది కాబట్టి ఏం చేసి ఐరన్ కాపర్ని తోస్తాడు. అయితే మరి ఇదేంది కావాలో చూద్దాం మనం. Cu ప్లస్ FeSO4 ఉంది. ఇక్కడ చర్య అనేది జరగదన్నాం. ఎందుకు జరగదు? ఇక్కడ ఐరన్, కాపర్. ఇక్కడ ఏంటంటే ఐరన్ కంటే కాపర్ బలహీనమైంది, కాపర్ వీక్. ఇది అల్ప చర్యాశీలత లోహము. ఈ కాపర్ ఏం చేస్తాడు? ఐరన్ యొక్క స్థానాన్ని మార్చలేడు. ఐరన్ని ఓకేనా? కాపర్ ఏం చేస్తాడు? ఈ ఐరన్ యొక్క స్థానాన్ని మార్చలేడు, ఐరన్ని డిస్ప్లేస్ చేయలేడు. సో
ఈ విధంగా మనం హై రియాక్టివిటీ సిరీస్ ఏమవుతాయి, లో రియాక్టివిటీ, హై రియాక్టివిటీ మెటల్స్ ఏమవుతాయంటే లో రియాక్టివిటీ మెటల్స్ని డిస్ప్లేస్ చేస్తాయి, వాటి స్థానాన్ని మారుస్తాయి. అంతేగాని అల్ప చర్యాశీలత గల లోహాలు అధిక చర్యాశీలత గల లోహాలని స్థానభ్రంశము చెందించలేవు. ఇక్కడ రియాక్షన్ జరగడానికి కారణం ఏంటి? ఇది లో రియాక్టివిటీ మెటల్, ఇదేంటి హై రియాక్టివిటీ మెటల్. సో ఈ లో రియాక్టివిటీ మెటల్ హై రియాక్టివిటీ మెటల్ని స్థానభ్రంశము చెందించలేదు. రైట్, ఓకే అండి. దీని మీద బిట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. చాలా చాలా ఈజీ. చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. ఎందుకు తప్పు చేస్తారంటే ఈ రియాక్టివిటీ సిరీస్ అనేది ఏంటమ్మా గుర్తు లేక. ఓకేనా? అలా గుర్తు ఉండాలంటే ఏం చేయాలి? మనం ఒక సెంటెన్స్ని మనం మైండ్లో మనం ఉంచుకుంటే ఫిక్స్ చేసుకుంటే డెఫినెట్గా ఏ బిట్ అయినా మనం రాయొచ్చు. ఓకేనండి. చాలా కొన్ని వందల ప్రశ్నలు అనేవి వీటి మీద తయారు చేయొచ్చు మనం. ఈ రియాక్టివిటీ సిరీస్ ఆర్డర్ వస్తే చాలు, ఏ బిట్ అయినా మనం ఈ చాప్టర్ని చేయొచ్చు. రైట్, ఓకేనండి. ఇక మిగతావన్నీ మామూలుగా ఉంటాయండి, పెద్దగా కష్టంగా ఉండవు మనకి. అటామిక్ న్యూక్లియస్ అంటే ఏంటండి? కేంద్రక పరమాణు శాస్త్రము. ఇందులో ఏంటంటే కేంద్రక పరమాణు శాస్త్రంలో కేంద్రకం అంటే ఏంటి, కేంద్రకంలో ఏముంటాయి, వాటి కోసం మనం చెప్తా ఉంటాం. మనం కేంద్రకంలో ఉండే కణాలు ఏంటి, ఓకే, ఏముంటాయి కేంద్రంలో కణాలు? ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. అందుకే దాన్ని ఏమంటాం? వాటిని న్యూక్లియన్స్ అంటాం మనం. ఓకేనా? ఇందులో మనకి ఏంటంటే కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనము, రేడియో యాక్టివిటీ, ఓకేనా, రేడియో ధార్మికత, ఇవన్నీ విషయాలు అనేవి ఇందులో వస్తూ ఉంటాయి. తర్వాత కెమికల్ ఇన్ ప్రాపర్టీస్, రసాయన ధర్మాలు. తర్వాత ఎలాయ్. ఎలాయ్ అంటే అర్థం ఏంటండి? మిశ్రమ లోహం అర్థం. ఓకేనండి. ఎలాయ్ అంటే అర్థం ఏంటంటే రెండు లేదా అంతకంటే లోహాలు కానీ, ఓకేనా, ఈ లోహాల కలయిక, లోహము కలయిక లేదా లోహము అలోహము కలయికనే ఉంటాం మనం మిశ్రమం ఉంటాం. మిశ్రమ లోహాలు అంటాం మనం. ఓకేనా? ఇక్కడ మిశ్రమ లోహాల్లో చాలా ఉంటాయి మనకి. ఏంటంటే మిశ్రమ లోహాల్లో ఇత్తడి అంటే అర్థం ఏంటండి? రాగి, జింకు. ఓకేనా? అలానే జర్మన్ సిల్వర్, రాగి, జింకు, నికిల్. అలానే మనకి ఏంటండి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, మనకి ఐడియా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఏముంటాయి? ఐరన్, క్రోమియం, ఇవి ఉంటాయి కదండి. ఈ ఎలాయలు చూద్దాం మనం. ఎలా అంటే ఏంటి? మిశ్రమ లోహాలు, మిశ్రమ లోహం. ఇందులో ఈ మిశ్రమ లోహాలు ఏంటి? ముఖ్యంగా ఇత్తడి, అలానే కంచు, నిక్రోమ్, ఎలక్ట్రిక్ గీటలు పడుతుంది. అలానే జర్మన్ సిల్వర్, అలానే స్టెయిన్లెస్ స్టీల్, ఇవన్నీ కూడా మిశ్రమ లోహాలు. వాటి కోసం చెప్పుకుంటాం మనం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో ఒకటి అడుగుతుంటాడు, నిక్రోమ్లో ఉండే అణుఘటకాలు ఏంటి? పేర్లో నిక్రోమ్లు ఏముంటాయి చెప్పండి? షార్ట్ కట్. ని అంటే నికిల్, క్రో అంటే క్రోమియము, ఇమ్ అంటే మాంగనీస్. ఇలా కొన్ని ఈజీగా మనం చిన్న చిన్న కోడ్స్ గుర్తుపెట్టుకొని చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూయల్, ఇంధనాలు. అందులో పెద్దగా. తర్వాత ఏంటి? ఓర్స్ అంటే ఏంటండి? మెటలర్జీ. ఇక్కడ ఓర్స్ అంటే ఏంటంటే మనకి ధాతువు, అలాగే లోహ సంఘన శాస్త్రం. ఇక్కడ లోహ సంఘన శాస్త్రం అంటే ఏంటంటే లోహాలని మనం పొందడం, తర్వాత ఏంటంటే ఆ లోహ ధర్మాల కోసం తెలుసుకోవడం, ఇవన్నీ వస్తుంటాయి మెటలర్జీలో. ముఖ్యంగా మెటలర్జీ కోసం చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ ఏంటంటే ఈ చాప్టర్లో లోహాలను సంగ్రహించడం, ఆ లోహాలను శుద్ధి చేయడం, ఆ లోహాల యొక్క ఉపయోగాలు తెలుసుకోవడం, దీనికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటాం? లోహ శాస్త్రం అంటాం. ఓకేనా? అయితే లోహాలు అనేవి మనకి ప్రకృతిలో స్వేచ్ఛగా లభించవు. అవి ఎలా ఉంటాయంటే సమ్మేళనాల రూపంలో ఉంటాయి. ఆ లోహ సమ్మేళనాలు ఏమంటాయంటే ఖనిజాలు అంటాం మనం. ముఖ్యంగా ఇందులో ఖనిజాలు అంటే ఏమిటి? ఇక్కడ నిచ్చులు కూడా ఖనిజం అంటే ఏంటి?
ధాతువు అంటే ఏంటి, గ్యాంగ్ అంటే ఏంటి, ద్రవకారి అంటే ఏంటి, ఇవి నేర్చుకుంటాం మనం. చిన్న చిన్న డెఫినేషన్స్ ఇవి. ఖనిజం అంటే ఏంటి, భూమి నుండి లభించే లోహం యొక్క సమ్మేళనాన్ని ఖనిజం అంటాం. ధాతు అంటే ఏంటంటే ఈ ఖనిజాలలో ఏ ఖనిజం నుండి అయితే లోహాన్ని సులభంగా లాభసాటిగా అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో పొందుతామో దాని ధాతువు అంటాం. అలానే గ్యాంగ్ అంటే ఏంటంటే ధాతువులో ఉండే మలినాలను ఏమంటామని గ్యాంగ్ అంటాం. ధాతువులో ఉండే మలినాలను తొలగించడానికి ఉపయోగించే కలిపే పదార్థాలను ఏమంటాం, ద్రవకారి అంటాం. ఇందులో తర్వాత ఈ లోహ సంగ్రహ శాస్త్రంలో లోహాన్ని ఏ విధంగా సంగ్రహిస్తాంలో కొన్ని దశలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ధాతు నుండి లోహాన్ని సంగ్రహించాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ధాతువును శుభ్రపరచుట. ధాతువును శుభ్రపరచుట. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే శుభ్రపరచన ధాతువు నుండి ముడి లోహాన్ని పొందుట. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే ముడి లోహాన్ని శుభ్రపరచుట. ఓకేనండి. ఇవి ఈ చాప్టర్లో ఉండే మెయిన్ అవుట్కమ్స్ ఇదే అండి. ధాతు నుండి లోహాన్ని సంగ్రహించాలి, ఆ సంగ్రహించిన ఆ లోహాన్ని మళ్ళీ శుభ్రం చేయాలి. ఇందులో ఉన్న మెయిన్ అవుట్కమ్స్ ఇవేనండి మెటలర్జీలో. తర్వాత ఏముందండి ఇక్కడ సొల్యూషన్స్, ద్రావణాలు. ఇక్కడ ద్రావణాలు అంటే ఏంటంటే సజాతీయ ద్రావణాలు అంటే ఏంటి, విజాతీయ ద్రావణాలు అంటే ఏంటి, కాలాయిడ్స్ అంటే ఏంటి, అలానే అవలంబనాలు అంటే ఏంటి, అలా మొలారిటీ అంటే ఏంటి నేర్చుకుంటారండి చాప్టర్లో. గ్యాసెస్ లాస్ ఉంది. ఈ గ్యాసెస్ లాస్లో అంటే వాయు ధర్మాలు, వాయు నియమాలు నేర్చుకుంటారు. ఈ వాయు నియమంలో ఉష్ణోగ్రత, పీడనము, అలానే ఘనపరిమాణం మధ్య సంబంధం చెప్తూ ఉంటాం మనం. ఆ సంబంధంలో బాయిల్ నియమము, చార్లెస్ నియమము, అవగాడ్రో నియమము, అలానే డాల్టన్ నియమము, ఇవన్నీ కూడా ఇందులో నేర్చుకుంటారు. ఓకే. నెక్స్ట్ ఏంటి రేడియో యాక్టివిటీ, న్యూక్లియర్ ఎనర్జీ చెప్పుకున్నా ఆల్రెడీ. పాలిమర్స్. ఓకేనా. పాలిమర్స్ అంటే ఏంటి, ఒకే రకమైనటువంటి చిన్న చిన్న అణువులు కలిసి ఒక పెద్ద అణువు ఏర్పడడాన్ని పాలిమర్స్ అంటారు. ఈ ప్లాస్టిక్ అన్నీ కూడా పాలిమర్స్ ఏర్పడుతుంటే వాటి కోసం తెలుసుకుంటారు. అలానే కామన్ నేమ్స్ ఉంటాయి కదా మనకి. కామన్ నేమ్స్ అంటే బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, దాని కామన్ నేమ్, మన కెమికల్ నేమ్ అంటే సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ యొక్క కామన్ నేమ్ ఏంటి, ఇక్కడ ఏంటంటాం అక్కడ వాషింగ్ సోడా. అలానే సోడియం బైకార్బోనేట్, దాన్ని ఏమంటాం మనం బేకింగ్ సోడా. ఇలా కొన్ని కొన్నింటికి కెమికల్ నేమ్, కామన్ నేమ్, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా ఆధారంగా ఆ ఫార్ములాకి కొన్ని కామన్ నేమ్స్ ఉంటాయి, అలానే కెమికల్ నేమ్స్ ఉంటాయి. తర్వాత సోప్స్ అంటే ఏంటి, డిటర్జెంట్స్ ఏంటంటే సోప్స్ని ఏ విధంగా తయారు చేస్తారు, డిటర్జెంట్స్ ఏ విధంగా తయారు చేస్తారు, సోప్ యొక్క ఫార్ములా ఏంటి, సోప్ యొక్క నిర్మాణం ఏంటి, ఈ సోప్ అనేది ఏ విధంగా మురికిని తొలగిస్తుందో నేర్చుకుంటాం. అలానే మిగతావన్నీ కూడా ఇంకా పెద్దగా ఆల్మోస్ట్ మొత్తం అంతా మనకు అయిపోయింది. ఓకే. ఈ విధంగా మీరు ప్రిపరేషన్ కొనసాగితే డెఫినెట్గా మనం 8/8 అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.